Hi everyone, good morning. Sorry for late. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సిఎస్ఎస్ లో? ఎవరికైనా ఏమైనా అవుట్పుట్ రాకపోవడం అలా ఏమైనా డౌట్? ఎవరికేం డౌట్స్ లేవా? ఓకే. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం తీసుకుందాం అనుకుంటున్నా. 10 to 11:30 వరకు క్లాస్. ఓకేనా? లేకపోతే 10 to 11 చాలా? 10 to 11 చాలా? 10 to 11:30 వరకైనా పర్లేదా? ఓకే. కార్తిక్, హారిక మీకి? హారిక నీకు? అర్థం కాలేదమ్మా? ఓకే. ఓకే. చూద్దాం. టాపిక్స్‌ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ బేస్ చేసుకొని ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయొచ్చు అనే విధంగా ఉంది అనేసి అనుకుంటే టాపిక్స్ నేను 10:30 వరకు 11:30 వరకు అలా తీసుకుంటాను. ఓకేనా? సో మనకి యెస్టర్‌డే క్లాస్‌లో మనం కలర్ వరకు మనం చెప్పుకున్నాం. ఈ కలర్స్‌లో మనకి కలర్ అయినా సరే, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయినా సరే ఈ ప్రాసెస్‌ని మనం ఫాలో అవుతాం అన్నమాట. నెక్స్ట్ ఇవాళ బ్యాక్‌గ్రౌండ్‌కి ఇమేజ్ పెట్టడం ఎలాగా? ఇంతవరకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ చూసారు. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌కి ఇమేజ్ పెట్టడం ఎలా అనేసి ఇప్పుడు టాపిక్ చూద్దాం. బీజీ ఇమేజ్ అంటే బీజీ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేసి దాని మీనింగ్ అన్నమాట. నేను అన్ని ఇంటర్నల్‌లోనే చేస్తాను. సో, బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ తీసుకొని చేయడం బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట మనకి. స్టైల్. స్టైల్. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం చూసాము అనేసి అనుకుంటే ఆల్‌మోస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి బాడీకే ఇస్తారు. ఓవరాల్ బాడీ మొత్తానికి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే కొన్ని సెపరేట్ పార్ట్స్ అన్నమాట. కొన్ని స్పెసిఫిక్ పార్ట్స్ కోసం వరకు మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇస్తారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి. కింద ఫోటో సెక్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చారు. ఇది కూడా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనే కాన్సెప్టే. ఇది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనే కాన్సెప్టే. ఇక్కడ కూడా మనకి కొన్ని సమ్ టైమ్స్‌లో మనము ఇది కూడా, ఇది కూడా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ కిందకే వస్తది. ఈ పార్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కిందకే అండ్ ఇక్కడ ఫోటో సెక్షన్ ఉండేది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కిందకే అండ్ ఓవరాల్‌గా బాడీ మొత్తానికి ఇచ్చినా సరే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కిందకే వస్తది మనకి. సో, ఇప్పుడు స్పెసిఫిక్‌గా నేను ఫస్ట్ బాడీకి రాస్తాను. బాడీ అంటే పేజ్ మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే ఎలా ఉంటది? లేదనుకుంటే ఒక స్పెసిఫిక్‌గా ఒక ఇక్కడి వరకు మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాము? ఏంటి అనేసి చూద్దాం. ఫస్ట్ నేను బాడీకి ఇద్దాం అనుకుంటా కాబట్టి బాడీ అని సెలెక్టర్ అవుతది మనకి. బాడీకి మనం ఇస్తున్నాం కాబట్టి. దేనికైతే మనము బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నామో అది మనకి సెలెక్టర్ అవుతది. ఇప్పుడు బాడీ అని సెలెక్టర్ కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ నుండి సెలెక్టర్. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్. ఈ సింటాక్స్ అన్నమాట. ఇక్కడ మనం యూఆర్ఎల్‌లో ఇమేజ్ ఇవ్వాలి మనకి. ఇక్కడ ఇమేజెస్ మీరు ఫైల్ పాత్ గురించి మీరు నేర్చుకున్నారు. ఇక్కడ మనకి ఏదైనా సరే నేను సెపరేట్‌గా చేస్తున్నా. ఇమేజెస్ అని నేను చేస్తున్నా. ఇప్పుడు ఈ ఇమేజెస్‌లో నేను కొన్ని ఇమేజెస్ సేవ్ చేసుకుంటాను. కొన్ని ఇమేజెస్ తీసుకుంటాను నేను ఒకసారి. కొన్ని ఇమేజెస్ తీసుకున్నా. 1, 2, 3, 4 అనేసి. సో, అన్ని జేపీజీ ఇమేజెసే. ఒకసారి చూద్దాం మనం. 1 జేపీజీ. కానీ ఇక్కడ చూస్తే డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఇవ్వాలి అంటే మనకి ఇక్కడ ఉండాలి. ఔట్ సైడ్‌లో ఉండాలి. ఇక్కడ ఔట్ సైడ్‌లో ఇమేజ్ లేదు. ఎక్కడుంది? ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో ఉంది. మన ఫైల్ పాత్ కంపేర్ చేసుకోవాలి మనకి డెఫినిట్‌గా. ఇక్కడ చూస్తే మనకి images/1.jpg. ఇప్పుడు చూద్దాం అవుట్‌పుట్. చూడండి. బాడీ మొత్తం వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది రిపీట్ అవుతోంది మనకి. ఎవ్రీ టైమ్ ఇమేజ్ రిపీట్ అవుతోంది మనకి. ఆ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్, నో రిపీట్.
బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్. సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ చూద్దాం. చూడండి. బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్. ఇప్పుడు ఇక్కడ మనకి మొత్తం అంతా స్క్రీన్ మొత్తం ఇమేజ్ రావాలి. ఇట్లా సగం సగం వస్తే మనకి నీట్‌గా ఉండదు. మొత్తం ఫుల్ విడ్త్ కావాలి అనేసి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేసి ఇవ్వండి. ఓన్లీ బాడీకి మీరు ఇస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేసి ఇవ్వండి. వేరే పార్ట్ సెపరేట్ గా ఇక్కడ వరకు మాత్రం మనకి ఇమేజ్ కావాలి, ఇక్కడ వరకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలనుకున్నప్పుడు నేను సెపరేట్ కాన్సెప్ట్ నీకు చెప్తాను. ఫస్ట్ మనం ఓవరాల్ గా బాడీకి మనం ఇస్తున్నట్టే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేసి ఇవ్వండి. చూడండి, ఓవరాల్ బాడీకి వచ్చేసి. ఇప్పుడు ఈ స్క్రీన్ ని చూడండి, మనకి స్క్రీన్ తక్కువ చేస్తాం. స్క్రీన్ తక్కువ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకి స్క్రీన్ ని చిన్న స్క్రీన్ చేసినప్పుడు మనకి ఇమేజ్ వచ్చేసి మనకి మొత్తం అంతా రావట్లేదు. ఇట్లా మొత్తం అంతా రావాలి అంటే ఇక్కడ ఇంకో ప్రాపర్టీ యూజ్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అన్నమాట. అటాచ్మెంట్ ఫిక్స్డ్ అన్నమాట. మొత్తం అంతా మనకి ఏ స్క్రీన్ లో సరే మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనేసి మనం ఇచ్చామనేసి అనుకుంటే చూడండి, ఇప్పుడు స్క్రీన్ మొత్తం మనకి ఇమేజ్ వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేసి ఒకటి ఉంది. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అన్నమాట. అంటే ఎగ్జాక్ట్ గా ఇమేజ్ వచ్చేసి సెంటర్ లో ఉండాలి. అంటే కొద్దిగా ఏమైతుంది అంటే హైట్ విడ్త్ కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల ఏమైతే అంటే ఇమేజ్ వచ్చేసి కొద్ది కిందికి కొద్ది పైకి అలా వెళ్తుంది. ఇప్పుడు మనకి కొద్ది పైకి వచ్చింది అంటే ఎగ్జాక్ట్ గా సెంటర్ లోకి వచ్చింది మనకి ఇమేజ్. లేదు దీనికంటే ముందుదే పర్ఫెక్ట్ గా ఉంది అనేసి అనుకుంటే ఇది రాసుకోవడం వేస్ట్. ముందుదే పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే ఇది రాయొద్దండి. లేదు మనకి పర్ఫెక్ట్ లేదు, మనకు అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ చూద్దాం. చూడండి, ఇప్పుడు కంటెంట్ ఎక్కువ ఇద్దాం. కంటెంట్ ఎక్కువ ఇచ్చినా సరే మనకి కంటెంట్ ఎక్కువ ఇచ్చాను, నేను సేవ్ చేశాను, అవుట్పుట్కి వెళ్తున్నా. ఇప్పుడు మనకి చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్ గా ఉంది, దాని మీద కంటెంట్ స్క్రోలింగ్ అవుతుంది. ఈ కంటెంట్ మనకి కలర్ చేంజ్ అవ్వాలి. డైరెక్ట్ గా బాడీకి అని రాయొచ్చు, మీరు దాన్ని రాయకుండా డైరెక్ట్ గా బాడీకి వచ్చేసి కలర్ వైట్ రాయండి, లేదా ఎల్లో రాయండి, రెడ్ రాయండి, ఏదైనా సరే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద మనకి ఏదైతే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుందో అది రాసుకోండి. చూడండి, ఇప్పుడు కంటెంట్ స్క్రోలింగ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాన్స్టెంట్ గా ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి అనమాట. నెక్స్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. బీజీ ఇమేజ్ ఎక్స్ట్రా స్కిల్స్ అనేసి మామూలుగా extra.html. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇచ్చాం. ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ బదులు మనం ఏంటంటే 100% అనేసి ఇచ్చాం అనుకోండి. సపోజ్ 100% హైట్ విడ్త్ అనమాట దాని మీనింగ్. 100% హైట్ 100% విడ్త్ అనేది దాని మీనింగ్. ఒకసారి చూద్దాం మనం. ఏదైనా సరే కరెక్ట్ గా ఉంటుంది మనకి. 100% హైట్ 100% విడ్త్ అనేసి బ్యాక్గ్రౌండ్ సైజ్ మీనింగ్ అనమాట మనకి. ఇప్పుడు నేను ఇక్కడ కామెంట్ లో పెడతాను, ఇది బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ పెడుతున్నా అంటే మీకు తెలియడానికి. ఓకే, ఇలా రెండు ఇచ్చినా సరే ఏదైతే లాస్ట్ లో ఉంటుందో ప్రాపర్టీ అదే మన ఫైనల్ అవుట్పుట్ అనమాట మనకి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ సైజ్ ఓన్లీ 100% ఇస్తారు. హైట్ విడ్త్ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకి 100% ఇచ్చామనుకుంటే అది కూడా మనకి హైట్ విడ్త్ తీసుకుంటుంది. ఇప్పుడు చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్ ఓకేనా. ఇవి ఇచ్చారు అనేది అనుకుంటే ఈ అటాచ్మెంట్ ఖచ్చితంగా మీరు ఇవ్వాలన్నమాట. సారీ, ఇవన్నీ ఇచ్చారు అనేసి అనుకుంటే డెఫినెట్ గా మీరు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇస్తేనే మీకు అది ఫిక్స్ గా ఉంటది. ఓకేనా. ఇప్పుడు నేను కామెంట్ పెడుతున్నాను. మనకి ఇదైనా ఇవ్వచ్చు, ఇవన్నీ ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ ఇస్తే మన బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనేసి డెఫినెట్ గా మనకి ఇవ్వాలి. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇవ్వలేదు అనుకోండి, ఏం జరుగుతుందంటే నార్మల్ గా ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇచ్చాం. ఒకసారి చూద్దాం అవుట్పుట్. రిఫ్రెష్ చేస్తున్నాను, సేవ్ చేశాను. మనకి ఇదేనా, ఈ పేజ్ ఓపెన్ చేయగలను, వేరే పేజ్ ఓపెన్ చేసాం. సారీ, ఓపెన్ చేయలేము మనం. ఇప్పుడు
బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇవ్వలేదు అనేసి అనుకుంటే ఇమేజ్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ గా ఉండదు, ఫిక్స్డ్ గా ఉండదు. చూడండి, వీటితో పాటు స్ట్రెస్ అయిపోతుంది, మన కంటెంట్ తో పాటు స్ట్రెస్ అవుతుంది, కంటెంట్ తో పాటు స్క్రోలింగ్ అవుతుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్ గా ఉండాలి, ఇది స్క్రోలింగ్ అవ్వాలి మనకి. సో అందుకోసం వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనేసి మనకి ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇస్తే మనకి ఏమవుతుంది అంటే చూడండి, అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అండ్ కలర్ వైట్. ఓకేనా, క్లియర్ ఇది. నెక్స్ట్ రిపీట్ గురించి అనమాట. ఇవన్నీ కొంచెం పక్కన పెడుతున్నా. బ్యాక్గ్రౌండ్ రిపీట్ అవుతుంది అనుకోండి, సపోజ్ మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకో వాల్యూ ఇస్తాను, నేను 200 పిక్సెల్ 200 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇలా కూడా ఇవ్వచ్చు మీరు. 200 పిక్సెల్ 200 పిక్సెల్ అంటే ఏంటంటే 200 పిక్సెల్ హైట్, సారీ ఫస్ట్ ఇది విడ్త్ అనమాట మనకి. 200 పిక్సెల్ విడ్త్, 200 పిక్సెల్ హైట్. ఫస్ట్ వాల్యూ మనకు విడ్త్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. కావాలంటే చూడండి, మనకి ఒక 500 ఇస్తున్నా, 500 విడ్త్ 200 హైట్ అనేసి నేను ఇస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఎంత వైట్ ఉంది కాబట్టి ఇది కూడా వైట్ ఉంది మనకి. ఇది బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ ఇచ్చాం కాబట్టి సెంటర్ లో ఉంది. ఇది కూడా కొంచెం కామెంట్ లో పెడుతున్నాను. ఫస్ట్ మనకి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఏం చేస్తానంటే ఏవైతే కామెంట్లు వెళ్ళాలో అవన్నీ కామెంట్లు పెట్టేస్తాను, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ కొద్ది ఇన్ డెప్త్ గా అనమాట మనకి. కలర్ వైట్ బదులు నేను తీయేస్తున్నాను. చూడండి, 500 విడ్త్ 200 హైట్. ఇక్కడ చూసుకుంటే ఏదైతే లార్జ్ గా ఉంటుందో అది విడ్త్, తర్వాత తక్కువగా ఉండేది హైట్ అనమాట. 500 విడ్త్ 500 హైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే నేను ఏం చేస్తాను అంటే రిపీట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ రిపీట్ మొత్తం పేజ్ మొత్తం రిపీట్ అవ్వాలనుకుంటే రిపీట్ అని పెట్టామనుకుంటే రిపీట్ అయిపోద్ది మనకి. అది ఇవ్వకపోయినా మనకి రిపీట్ అయిపోద్ది, ఇది ఇవ్వకపోయినా మనకి రిపీట్ అవుతుంది. అదే గనక రిపీట్ ఎక్స్ అనమాట, ఐఫన్ ఎక్స్, రిపీట్ ఐఫన్ ఎక్స్ ఇచ్చామంటే ఓన్లీ హారిజెంటల్ గా రిపీట్ అవుతుంది మనకి, ఓన్లీ హారిజెంటల్ గా రిపీట్ అవుతుంది. అదే గనక రిపీట్ వై అనుకున్నాము అంటే వర్టికల్ గా రిపీట్ అవుతుంది మనకి, వర్టికల్ గా రిపీట్ అవుతుంది. హారిజెంటల్ రిపీట్ అంటే రిపీట్ ఎక్స్, వర్టికల్ కావాలంటే రిపీట్ వై. ఓకే, అదే మనకి రిపీట్ అవ్వకూడదు అనుకుంటే నో రిపీట్. ఇవన్నీ సేమ్ ప్రాపర్టీస్ కాబట్టి ఏదైతే లాస్ట్ లో ఉందో ఆ ప్రాపర్టీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇది కామెంట్ చేస్తాం, మల్టీ లైన్ కామెంట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ చూద్దాం మనం. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ గురించి చూద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ రైట్ ఇచ్చామనుకుంటే రైట్ లో సెంటర్ అనేసి మీనింగ్. సెంటర్ రైట్ కానీ రైట్ సెంటర్ కానీ ఎలా అయినా రాసుకోవచ్చు, కానీ స్పేసింగ్ ఉండాలి ఒక్కొక్క దానికి. ఇప్పుడు చూస్తే రైట్ లో సెంటర్ లోకి వెళ్తుంది, రైట్ లో సెంటర్ లోకి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇచ్చాం కాబట్టి మనకి ఏమవుతుంది అంటే మనకు కనిపించే ఓవరాల్ స్క్రీన్ లో ఇక్కడ రైట్ లో ఫిక్స్డ్ అవుతుంది. అదే కనుక బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇవ్వలేదు అనేసి అనుకుంటే ఇక్కడ ఏమైతే అంటే కంటెంట్, మనకి ఏదైతే కంటెంట్ ఎక్కువగా ఉందో ఆ కంటెంట్ కి రైట్ లో సెంటర్ లో తీసుకుంటారు. చూడండి, కంటెంట్ ఎంత అయితే ఉంటుందో ఈ కంటెంట్ మొత్తంలో సెంటర్ లో తీసుకుంటుంది మనకి, కంటెంట్ లో సెంటర్ లో తీసుకుంటుంది మనకి. ఓకేనా, అదే కనుక సెంటర్ రైట్ చేసుకోవచ్చు, సెంటర్ బాటమ్ చేసుకోవచ్చు, సెంటర్ టాప్ చేసుకోవచ్చు, సెంటర్ లెఫ్ట్ చేసుకోవచ్చు, సెంటర్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మన చాయిస్ అనమాట. అదే కనుక ఎప్పుడైతే మనకు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇచ్చాము అనేసి అనుకుంటే మనకు కనిపించే స్క్రీన్ లోనే ఫిక్స్ అవుతుంది మనకి, మనకు కనిపించే స్క్రీన్ లో ఫిక్స్ అవుతుంది మనకి. ఇది సెంటర్ లోకి రావాలి అనేసి అనుకుంటే సెంటర్ సెంటర్ చూస్తే సెంటర్. సెంటర్ లెక్క ఉంటుంది మనకి. క్లియర్ అయ్యి నెక్స్ట్ బీజీ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ బీజీ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ.
పీజీ షాడన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు ఒకటే ఇమేజ్ ఉంది, నో రిపీట్ అవ్వకూడదు అండ్ ఫిక్స్డ్ ఉండాలి, సెంటర్ లో ఉండాలి, ఇలాంటివన్నీ ఒకటే కాన్స్టెంట్ గా ఉన్నాయి అనేసి అనుకుంటే ఇక్కడ ఏం వాడచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ అనే షార్ట్ అండ్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ లోనే మనకి ఏం వాడచ్చు అంటే URL లో images/1.jpg images/1.jpg ఇమేజ్ ఇవ్వచ్చు, స్పేస్ ఇవ్వాలి ఇంకో వాల్యూకి, నో రిపీట్, స్పేస్, సెంటర్, స్పేస్, ఫిక్స్డ్, స్పేస్, రెడ్ గానీ గ్రీన్ గానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ గానీ గ్రీన్ గానీ. చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. ఇన్ని వాల్యూస్ ఇవ్వచ్చు. ఇన్ని వాల్యూస్ పక్క గ్యారంటీగా ఇవ్వాలి, ఇదే ఆర్డర్లు ఇవ్వాలంటే ఎలా అయినా సరే మీరు ఇవ్వచ్చు. ఈ ఆర్డర్ ఇక్కడ ఉండొచ్చు, ఇది ఇక్కడ ఉండొచ్చు, ఇది ఇక్కడ ఉండొచ్చు, ఇది ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అన్ని వాల్యూస్ ఇవ్వాలన్నా అంటే మీ ఇష్టం. ఒకటే వాల్యూ ఉంది అనుకుంటే ఒకటే వాల్యూ ఇవ్వండి. చూడండి బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇస్తే మనకి రెడ్ వస్తుంది. చూడండి థర్డ్ వాల్యూ ఇస్తాను నేను. రెడ్ అంటే రెడ్ వచ్చింది చూడండి మనకి. అదే కనుక నేను ఇమేజ్ ఇస్తాను, ఇక్కడ రెడ్ కాకుండా నేను ఇమేజ్ ఇస్తాను, ఇమేజ్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం అనుకోండి, ఇమేజ్ కూడా వస్తుంది మనకి. కానీ ఇవన్నీ రిపీట్ అవ్వకూడదు, ఫిక్స్డ్ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి కాబట్టి రిమైనింగ్ కాన్సెప్ట్స్ డెఫినెట్ గా మనం ఇస్తాం. నో రిపీట్, సెంటర్, ఫిక్స్డ్ ఏదైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. ఈ అన్నిట్లో ఏదైనా సరే మీరు ఇవ్వాలనుకుంటే ఓన్లీ మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని రాయనవసరం లేదు. డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకొని కలర్ కావాలంటే కలర్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి మన ఫుల్ నేమ్ రాయనవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ కోలన్ కలర్ ఏదైనా సరే ఇవ్వచ్చు. లేదంటే బ్యాక్గ్రౌండ్ కోలన్ ఇమేజ్ ఏదైనా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కోలన్ నో రిపీట్ ఏదైనా ఇచ్చినా ఓకే. ఇలా ఏ వాల్యూస్ ఇచ్చినా సరే మీకు బ్యాక్గ్రౌండ్ కోలన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. అదే షార్ట్ అండ్ ప్రాపర్టీ ఇక్కడ. ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ కి మనకి షార్ట్ అండ్ ప్రాపర్టీ లేదు. బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి మీరు డెఫినెట్ గా మీరు ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి. అంతగా కావాలంటే ఇక్కడ ఇమేజ్ మార్చి చూడండి ఒకసారి. రెండో ఇమేజ్ ఇస్తున్నా, సెకండ్ ఇమేజ్, అదే థర్డ్ ఇమేజ్ ఇస్తున్నా చూడండి. మన దగ్గర ఏ ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజ్ నేను ఇస్తాను 1 by 1. చూడండి థర్డ్ ఇమేజ్. అవి బ్లర్ గా ఉన్నాయనుకుంటే ఇమేజ్ క్వాలిటీ లేవన్నమాట. ఇమేజ్ క్వాలిటీ ఉండే మీరు పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నీట్ గా ఉంటుంది మనకి. చూడండి క్వాలిటీగా ఉండే ఇమేజెస్ పెట్టుకోండి, మీకు క్వాలిటీగా నీట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? క్లియరా? ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి. బ్యాక్గ్రౌండ్ అనేసి ఇచ్చేసుకొని షార్ట్ అండ్ ప్రాపర్టీ అనమాట. బ్యాక్గ్రౌండ్ లోనే ఇన్ని వాల్యూస్ ఇవ్వచ్చు. ఈ వాల్యూస్ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. నో రిపీట్ ముందు ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు, సెంటర్ ఇట్లా ఉండొచ్చు, ఫిక్స్డ్ ఇట్లా ఉండొచ్చు, ఎలా అయినా సరే మనకి ఉండొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి సపరేట్ గా ఒక కంటెంట్ కి ఇవ్వాలనుకోండి. సపోజ్ BG IMG సెలెక్టెడ్ పార్ట్ అని నేను అంటున్నా .html. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటా, ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటా. అలాంటప్పుడు ఏమి ఇస్తారంటే దానికంటూ ఒక డివ్ ఎలిమెంట్, ఏదైనా సరే ఒక గ్రూప్, ఇది మొత్తం అంతా ఒక గ్రూప్ చేయాలి అనేసి అనుకుంటే ఒక డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటంటే డివ్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు ఈ డివ్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ డివ్ బదులు ఇక్కడ ఇవ్వండి, డివ్ అనేసి ఇచ్చేయండి. బాడీకి కాదు నేను ఇవ్వాల్సింది, డివ్ అనేసి నేను ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. చూడండి ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ పార్ట్ వరకు మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. ఈ పార్ట్కి ఏం రాలేదు చూడండి మనకి. ఈ పార్ట్ మాత్రం మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది, ఈ పార్ట్కి ఏం రాలేదు. చూడండి క్లియరా? సో ఇలాగా మనకి ఏదైనా సరే కింద ఉండే పార్ట్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే కింద ఉండే పార్ట్కి డివ్ తీసుకొని దానికి ఇవ్వాలి మనం. ఏదైనా సరే స్పెసిఫిక్ గా ఏ పార్ట్ వరకు అని మీకు కావాలనుకుంటే దానికంటే ఒక పేరెంట్ ఉండాలి. ఆ పేరెంట్ గా మీరు తీసుకోవాలంటే డివ్ ఒకటి మనకు పాసిబిలిటీ అనమాట. ఓకేనా? ఏదైనా సరే గ్రూప్ చేయాలి అనేసి అనుకుంటే డివ్ ఎలిమెంట్ తో మనం గ్రూప్ చేసుకోవచ్చు, డివ్ తో గ్రూప్ చేసుకోవచ్చు. అందుకోసమే ఇక డివ్ తో గ్రూప్ చేసుకొని దీనికంటూ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ నేను ఇస్తున్నా. ఓకేనా? ఇక్కడ అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవ్వాలి అంటే దీని పేరెంట్ కి, ఇక్కడ ఏదైతే పేరెంట్ ఉంటుందో ఆ పేరెంట్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే దానికి అప్లై అయిపోద్ది. అదే కనుక
దీనికి ఇవ్వాలి అనేసి అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవ్వాలనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక పేరెంట్ అనుకుంటాం, ఏదో ఒక పేరెంట్ మన ప్రాజెక్ట్ లో. ఆ పేరెంట్ కి వచ్చేసి మనం ఏమి ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చామనుకుంటే ఇది వచ్చేస్తుంది. దాని లోపల మనకి నావ్ బార్ ఇస్తాం, దాని లోపల ఈ స్టేయింగ్ కాన్ఫిడెంట్ టు యువర్ టీనేజర్ అనేసి ఇలాంటివన్నీ మనం దాంట్లోనే ఇస్తాం. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సెలెక్టార్స్ అన్నమాట. మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి 05 సెలెక్టర్స్. ఫస్ట్ ఇది మనం క్లాస్ సెలెక్టర్ అన్నమాట, క్లాస్ డాట్ HTML. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ చేయాలి, రెడీగా ఉండండి. కొన్ని నేను అడిగే క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ చేయాలి. స్లాష్ div ఒక తీసుకున్నా అండ్ 2 3 divs తీసుకున్నాను. ఈ 3 divs కి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫుల్ గా రాయనవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ కలర్ ఎల్లో ఇద్దాం. కలర్ ఎల్లో ఇస్తున్నా. సరే అవుట్పుట్ చూద్దాం మనం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ ఎల్లో వచ్చింది. ఇప్పుడు నాకు దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ లో ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే దీనికి ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే మనం చేయొచ్చు. ఇప్పటి వరకు జరిగిన వాటిలో, ఎస్టర్డే అండ్ ఇవాళ జరిగిన కాన్సెప్ట్స్ లో ఏ కాన్సెప్ట్ మనకి దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. ఎనీవన్? ఇంటర్నల్ సిఎస్ఎస్ ఇప్పుడు వాడింది ఇంటర్నల్ సిఎస్ఎస్ కదా. ఫస్ట్ మీనింగ్ తెలుసా? ఇంటర్నల్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ అంటే ఏంది, ఇన్లైన్ అంటే ఏంది తెలుసా? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇవ్వాలా, ఎక్స్టర్నల్ ఇవ్వాలనా? ఎక్స్టర్నల్ అంటే మీనింగ్ ఏంటి? ఇదంతా మొత్తం తీసుకొని ఎక్స్టర్నల్ ఇచ్చేయడం అంతే కదా. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వస్తే దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్ వస్తుంది మనకి. 3 divs కి 3 సపరేట్ కలర్స్ కావాలి నాకు. ఒకరు ఇన్లైన్ చెప్పారు, ఎక్స్టర్నల్ చెప్పారు, ఇంకోటి మిగిలిండేది ఇన్లైన్ చెప్పేయండి. అంతేనా? ఇన్లైన్ కరెక్ట్ అన్నమాట. ఇన్లైన్ కదా మనకి. ఇప్పుడు దీనికి సపరేట్ గా దీనికి స్టైల్ రాయాలనుకుంటే, ట్యాగ్ కి సపరేట్ స్టైల్ రాయాలనుకుంటే నేను ఏం చెప్పాను నేను? చూడండి, విత్ ఇన్ ది ట్యాగ్ లో మనం రాసామనుకుంటే విత్ ఒక ట్యాగ్ కి సపరేట్ స్టైల్స్ మనం రాయాలి అనేసి అనుకుంటే సో దానికి రాస్తాం. ఇప్పుడు చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఇది చేస్తున్నా. ఇప్పుడు చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ సపరేట్ ఇచ్చాం. సపోజ్ ఇప్పుడు మనం ఇన్లైన్ రాసామనుకోండి, సపోజ్ ఒక ప్రాపర్టీ కాబట్టి ఓకే ఎనఫ్. ఈ ప్రాపర్టీస్ కి సంబంధించినది ఒక ప్రాపర్టీనే ఉంటుందా మనకి? మల్టిపుల్ ప్రాపర్టీస్ మనం అప్లై చేస్తాం. వీటికి మల్టిపుల్ ప్రాపర్టీస్ అప్లై చేసినప్పుడు ఇక్కడ రాసామనుకోండి, ఇన్లైన్ లో రాసామనేసి అనుకుంటే చాలా క్లమ్జీ అయిపోద్ది మనకి. అందుకోసమే ఇక్కడ క్లాసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇప్పుడు సపోజ్ కామన్ గా ఉండే ఎలిమెంట్స్ మీరు ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే వాటికంటూ క్లాస్ అనే అట్రిబ్యూట్ రాసుకోండి. వాటికంటూ క్లాస్ అట్రిబ్యూట్. ఈ సిఎస్ఎస్ వరకు మనకి క్లాసెస్ వచ్చేసి మనకి యూజర్ డిఫైన్డ్ అనమాట. మన ఇష్టం, మనం ఏదైనా సరే నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం పెట్టుకున్నా, క్లాస్ నేమ్ div1 అని పెట్టుకుంటున్నా. క్లాస్ నేమ్ div1, క్లాస్ నేమ్ div2, నా ఓన్ డిఫైన్ నేమ్స్ అనమాట ఇవన్నీ. క్లాస్ నేమ్ div3 అనమాట. క్లాస్ అట్రిబ్యూట్, క్లాస్ సెలెక్టర్ అవ్వాలి అనేసి అనుకుంటే క్లాస్ అట్రిబ్యూట్ లాగా మనం రాసుకోవాలి. ఈ అట్రిబ్యూట్ వాల్యూస్ వచ్చేసి మన ఓన్ డిఫైన్ నేమ్స్ అనమాట. ఇప్పుడు మనము ఇది సెలెక్ట్ అవ్వాలి అంటే, ఈ క్లాస్ సెలెక్టర్ అవ్వాలి అనేసి అనుకుంటే ఎలా అవుతాదంటే డాట్ క్లాస్ నేమ్ అనమాట. డాట్ క్లాస్ నేమ్
డాట్ క్లాస్ నేమ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైనా సరే రాయండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్, కలర్ వైట్. సేమ్ లైక్ div2 కి div2, div3 కి div3. సేమ్ క్లాస్ అయితే దాని సెలెక్టర్ ఏమైందంటే డాట్ క్లాస్ నేమ్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అన్నమాట ఇది. సెలెక్టర్ మనకి క్లాస్ అనేసి ఉంది అనుకుంటే దాని సెలెక్టర్ ఏమైందంటే డాట్ క్లాస్ నేమ్ div1, div2, div3. ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే వాల్యూస్ మార్చేస్తాను. బ్లూ, గ్రీన్, సేవ్ అవుట్పుట్. చూడండి, ఇప్పుడు మీరు ఎన్ని ప్రాపర్టీస్ అయినా సరే ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా? ఎన్ని ప్రాపర్టీస్ అయినా సరే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. క్లియర్? సేమ్ లైక్ అలానే ఐడి సెలెక్టర్ అనేసి ఉంది మనకి. ఐడి సెలెక్టర్, సెలెక్టర్ ఐడి డాట్ HTML. క్లాస్ ప్లేస్ లో ఐడి పెడతాం అంతే. క్లాస్ ప్లేస్ లో ఐడి పెడతాం. ఐడి ఈ ఐడి సెలెక్టర్ ఏమవుతుందంటే హ్యాష్ క్లాస్ నేమ్, హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ ఐడి నేమ్. ఐడికి సెలెక్టర్ ఏమవుతుందంటే హ్యాష్ ఐడి నేమ్ అనమాట. హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ ఐడి నేమ్. దీని అవుట్పుట్ కూడా ఇంతే, హ్యాష్ ఐడి నేమ్. కానీ ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండింటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఈ రెండింటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే సపరేట్ గా. ఇప్పుడు సపోజ్ ఈ పార్ట్ ఉంది మనకి. ఈ పార్ట్ లో స్పెసిఫిక్ గా ఇక్కడ ఏదైనా స్టైల్ రాయాలన్నా, దీనికి ఏదైనా స్టైల్ రాయాలన్నా, దీనికి ఏదైనా స్టైల్ రాయాలన్నా, వీటికి ఏదైనా స్టైల్ రాయాలంటే వాటి క్లాస్ నేమ్స్ రాసుకోండి. ఈ మొత్తం పేరెంట్ కి ఐడి రాసుకోండి. ఈ మొత్తం పేరెంట్ కు ఒక ఐడి, ఐడిలో ఉండే ఈ క్లాస్ కి, ఆ ఐడిలో ఉండే ఈ క్లాస్ కి, ఐడిలో ఉండే ఈ క్లాస్ కి. ఈ ఐడి ఏమిస్తారు? ఒక హెడర్ అనుకుంటారు. ఈ ఐడిని ఏమిస్తారు? ఇక్కడ ఉండే పేరెంట్ కి ఒక మిషన్ అనేసి ఐడి ఇచ్చుకుంటారు. ఇక్కడ ఉండే ఐడికి ఏమిస్తారు? సర్వీసెస్ అని ఇచ్చుకుంటారు ఐడికి. ఇక్కడ ఉండే ఐడికి ఏమి ఇచ్చారు? బ్లాగ్ అనేసి ఇచ్చుకుంటారు, అంటే ఓన్ నేమ్స్ ఏదైనా. ఇక్కడ ఉండే ఐడికి ఏమి ఇస్తారు? ఫుటర్ అనేసి ఇచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు ఆ నేమ్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ క్లాసెస్ వచ్చేసి రిపీట్ చేసుకోవచ్చు మీరు. సో అర్థం కాకపోవచ్చు, ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. క్లాసెస్ ని రీయూజబుల్ చేసుకోవచ్చు మనం. రీయూజబుల్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి, నా ఓన్ క్లాస్ నేమ్ ఇప్పుడు డాట్ స్టైల్ అనేసి నేను ఒకటి ఇస్తున్నా. ఈ స్టైల్లో నేను ఏమి ఇస్తానంటే కొద్దిగా స్పేసింగ్ రావడానికి ప్యాడింగ్ అనేసి ఒకటి ఉంది. సో ప్యాడింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్ లో మీకు వస్తుంది. సో నార్మల్ గా ప్యాడింగ్ నేను 20 పిక్సెల్ ఇస్తున్నా. ఫాంట్ ఫ్యామిలీ వర్ధన అండ్ మార్జిన్ 20 పిక్సెల్ ఇలా ఇస్తున్నా. ఇప్పుడు ఇలా ఇచ్చాను స్టైల్ అనేది. ఇప్పుడు నేను ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఈ క్లాస్ ని ఎక్కడైనా సరే యూజ్ చేస్తే, ఇప్పుడు div1 కి నేను యూజ్ చేయాలనుకుంటున్నా. ఈ ప్రాపర్టీస్ అన్ని రాయాలి. ఈ ప్రాపర్టీస్ అన్ని మనం రాయాలి. div1 కి రాయాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ అన్ని మనం రాస్తే div1 కి మనకు అప్లై అవుతుంది. రిఫ్రెష్, div1 కి మనకు అప్లై అవుతుంది. అదే కనుక దీనికి అప్లై చేయాలనుకోండి, div3 కి అప్లై చేయాలనుకుంటున్నాం. div3 కి మళ్ళీ అదే ప్రాపర్టీస్ మీరు రాయాలి. అదే ప్రాపర్టీస్ రాస్తే మనకి ఏమవుతుంది? దానికి అప్లై అవుతుంది. ఇప్పుడు దీనికి అప్లై చేయాలనుకుంటే దీనికి రాసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు మనము ఈ కోడ్ ని ఇక్కడ రాసి ఇక్కడ రాసి ఇక్కడ రాసి చాలా క్లమ్జీ అనమాట. అందుకోసం మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కసారి రాసి ఈ క్లాస్ ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాసెస్ ని మనం రాసుకోవచ్చు. div1 స్పేస్ స్టైల్, ఒక క్లాస్ కి ఒక క్లాస్ మధ్య స్పేస్ ఉండాలి. అప్పుడు ఇది ఒక సపరేట్ క్లాస్ నేమ్, ఇది సపరేట్ క్లాస్ నేమ్. ఇప్పుడు div1 అనే క్లాస్ కు ఉండే ప్రాపర్టీస్ అన్ని దీనికి అప్లై అవుతాయి. ఈ స్టైల్ కు ఉండే ప్రాపర్టీస్ కూడా దీనికి అప్లై అవుతాయి. ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాసెస్ ని మనం అలో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టైల్ అనేసి నేను ఇస్తున్నా అని ఇక్కడ అన్ని తీసేసాను చూడండి. ఇప్పుడు అన్ని వాల్యూస్ తీసేసాం. వన్ టైం రాసుకొని మల్టిపుల్ టైమ్స్ మనం కాల్ చేసుకోవచ్చు, రీయూజబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి దీనికి అప్లై అయింది. అదే కనుక ఈ రెండింటికి కూడా కావాలనుకుంటున్నా, ఈ రెండింటికి కూడా కావాలనుకుంటే నేను ఇక్కడ ఏం రాయలేదు చూడండి. div3కి, div2కి, div1కి రాయట్లేదు. నేను ఈ క్లాస్ నేమ్ రాస్తున్నా, స్పేస్ స్టైల్, స్పేస్ స్టైల్ అండ్ ఇక్కడ స్పేస్ స్టైల్. క్లాస్ నేమ్ ఎప్పుడైనా సరే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తో స్టార్ట్ ఉండాలి. నేమ్ తో, అదే నెంబర్స్ తో మీరు స్టార్ట్ చేయొద్దండి, నెంబర్ తో స్టార్ట్ చేయొద్దండి. క్లాస్ నేమ్ ఎప్పుడైనా సరే మనకి
ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ చేయండి. ఓకేనా? న్యూమరిక్ నెంబర్స్ యూజ్ చేయొద్దు క్లాస్ నేమ్స్. ఇప్పుడు దీనికి సెపరేట్ స్టైల్ సెపరేట్, దీనికి సెపరేట్, దీనికి అన్ని మిక్సింగ్ మనకు అప్లై అయినాయి చూడండి మనకి. ఈ ప్యాడింగ్స్, మార్జిన్స్, బార్డర్స్ గురించి, ఫాంట్స్ గురించి కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు. ఓకేనా? నేను జస్ట్ నార్మల్ గా మీకు ఇచ్చాను అంతే. ఈ వాల్యూస్ అన్ని కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు. ఓకేనా? అదే కనుక ఐడి అయితే సపరేట్ వేరే ఐడిని అలో చెయ్యదు. ఏదైనా సరే ఐడి నేమ్ ని అలో చేయదు. అట్లీస్ట్ ఎంటీ స్పేసింగ్ కూడా అలో చేయదు. ఇప్పుడు చూడండి, స్పేసింగ్ ఇచ్చాను నేను, స్పేసింగ్ ఇచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి వేరే డివ్ అంటే వేరే స్టైల్ అనుకోండి, మనకి స్టైల్ అనేసి ఇచ్చాను నేను. ఇలా ఇచ్చిన వాల్యూస్ ని అండ్ ఇక్కడ ఇచ్చిన ఎంటీ స్పేసింగ్ ని రెండింటిని అలో చేయదు. ఇలా ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి, మనకి అవుట్పుట్ అసలు ప్రింట్ అవ్వదు మనకి. వాళ్ళ స్టైల్స్ కూడా అప్లై అవ్వదు. అందుకోసం అంత స్ట్రిక్ట్ అనమాట ఐడి అనేది. ఐడి అనేది అంత స్ట్రిక్ట్ మనకి. ఇప్పుడు ఒక పేజ్ లో ఐడికి క్లాస్ కి ఒక ప్రయారిటీ. ఇప్పుడు చూద్దాం, క్లాస్ అనేసి ఇస్తున్నా, ఇక్కడ div1 అనేసి ఇస్తున్నా. ఒక పేరెంట్ లో ఐడి అండ్ క్లాస్ ఉండి సేమ్ ప్రాపర్టీస్ మనం ఇచ్చామనుకుంటే, సపోజ్ div1 సేమ్ ప్రాపర్టీస్ మనం ఇచ్చాము అనేసి అనుకోండి, ఇదే ప్రాపర్టీస్ నేను ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇవన్నీ ఇస్తున్నా కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను వేరే కలర్ ఇద్దాం అనుకుంటున్నా, ఎల్లో. బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఇద్దాం అనుకుంటున్నా, ఇక్కడ రెడ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు రెండింటికి వాడేది సేమ్ ప్రాపర్టీస్, బ్యాక్గ్రౌండ్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఇక్కడ వాడేది కూడా బ్యాక్గ్రౌండ్ ఎల్లో అండ్ కలర్ రెడ్. వాల్యూస్ డిఫరెంట్. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది అంటే, ఇక్కడ ఉండే పొజిషన్ బేస్ చేసుకుని ఉండదు. ఎప్పుడైనా సరే ఐడికే ఫస్ట్ ప్రయారిటీ. కావాలంటే చూడండి, రీఫ్రెష్ చేస్తాను, రెడ్ ఇదే ఉంది, మనకి ఇది రాలేదు. ఇది లేదనుకోండి, ఐడి లేకపోతే అప్పుడు మనకి క్లాస్ కి ప్రయారిటీ ఉంటుంది. ఐడి ఉంది అనేసి అనుకుంటే ఐడికి మనకి ఫస్ట్ ప్రయారిటీ, మనకి ఐడికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చినా సరే మనకి ఐడినే ఫస్ట్ ప్రయారిటీ. మనకి పొజిషన్ బేస్ చేసుకుని మనకి ఏముండదు, ఐడి ఫస్ట్ ప్రయారిటీ అనమాట మనకి. ఓకేనా? క్లియర్ అది? నెక్స్ట్ కొన్ని సెలెక్టర్స్ ఉన్నాయి మనకి, ఆ సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ సెలెక్టర్స్ టాపిక్ మనకి. సెలెక్టర్స్ చాలా ఉన్నాయి. సెలెక్టర్స్ లో కొన్ని సెలెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు కొన్ని సెలెక్టర్స్ మనకు కవర్ అయినాయి. ఇంకా రిమైనింగ్ సెలెక్టర్స్ గురించి ఒకసారి చూద్దాం. సిఎస్ఎస్ లోకి వెళ్ళండి. సిఎస్ఎస్కి వెళ్ళిన తర్వాత సిఎస్ఎస్ సెలెక్టర్స్. సెలెక్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సిఎస్ఎస్ సెలెక్టర్స్ మనకి 5 కేటగిరీస్ అన్నమాట. సింపుల్ సెలెక్టర్లు ఏమేమి వచ్చింది, ఎలిమెంట్ బేస్డ్ సెలెక్టర్, ఐడి, క్లాస్. ఈ 3 ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు కంప్లీట్ అయింది. ట్యాగ్ నేమ్ అంటే డివ్ గానీ, H1 గానీ, పేరాగ్రాఫ్ గానీ, ఇవన్నీ బాడీ గానీ, ఇవన్నీ ఎలిమెంట్ బేస్డ్ సెలెక్టర్స్ అన్నమాట. అంటే ట్యాగ్ నేమ్ బేస్డ్ సెలెక్టర్స్. ఐడి, క్లాసెస్ ఇప్పుడు చెప్పాను. ఇంకా మనకి గ్రూపింగ్ సెలెక్టర్ అనేసి ఒకటి ఉంది. ఇప్పుడు ఇవన్నీ కాపీ చేస్తున్నా. గ్రూపింగ్ సెలెక్టర్ .html. గ్రూపింగ్ సెలెక్టర్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే div1 కి కలర్ అప్లై చేస్తున్నాం, div2 కి కలర్ అప్లై చేస్తున్నాం, div3 కి కలర్ అప్లై చేస్తున్నాం. ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం అప్లై చేయాలంటే ఊరికే టైం వేస్ట్ కాబట్టి మనకి, అందుకోసం వీటన్నిటిని కలిపేసుకొని ఒక గ్రూపింగ్ గా చేయొచ్చు. #div1, #div2, #div3. ఇవన్నీ గ్రూపింగ్. ఈ మూడింటికి మనం కలర్ వైట్ అనేసి అప్లై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా సరే మనకి ఇట్లా అన్నిటికీ మనం ఒకటే అప్లై చేస్తూ ఉంటే ప్రాపర్టీస్ అన్నిటికీ ఒకటే అప్లై చేస్తున్నప్పుడు మనకి ఏం చేయాలంటే ఇలా గ్రూపింగ్ చేసుకోవచ్చు మనకి. ఇంకా వీటన్నిటిని అన్నిటికీ మనం టెక్స్ట్ సెంటర్ లేకి రావాలి అంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. అన్ని ఎలిమెంట్స్ కి మనకి టెక్స్ట్ సెంటర్ లేకి కావాలి అండ్ అన్ని ఎలిమెంట్స్ కలర్ వైట్ అవ్వాలి అనేసి అనుకున్నప్పుడు ఇట్లా గ్రూపింగ్ సెలెక్టర్ ఇప్పుడు అన్నిటికీ మనకి అప్లై అవుతుంది. చూడండి, గ్రూపింగ్ సెలెక్టర్. ఇక్కడ మనకి ఏదో వచ్చింది క్లాస్ కదా, మనకి ఐడి. చూడండి, అన్ని సెంటర్లకు వచ్చాయి, అన్ని కలర్ వైట్ వచ్చాయి. గ్రూపింగ్ సెలెక్టర్ అన్నమాట ఇది.
అన్నిటిని మనం ఒక చోటగా మనం రాసుకుంటాం. గ్రూప్ దీనికి సెపరేట్ గా రాయడం ఎందుకు, దీనికి సెపరేట్ రాయడం ఎందుకు, అన్ని రాసేది వాటిని గ్రూపింగ్ సెలెక్టర్. నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్ అనేసి ఒకటి ఉంది. అది ఇప్పుడు అర్థం కాకపోతే వదిలేయండి, కానీ ఒకసారి నేనైతే చెప్తాను. యూనివర్సల్ సెలెక్టర్ .html చాలా ఇంపార్టెంట్ టాపిక్ యూనివర్సల్ అనేది. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కి మనం చూస్తే ఇక్కడ నేను స్పేసింగ్ ఏది ఇవ్వలేదు. నేను ఇక్కడ స్పేసింగ్స్ నేను ఏమి ఇవ్వలేదు. నేను వీటికి ట్యాగ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ నేను స్పేసింగ్ ఇవ్వలేదు. ఆ స్పేసింగ్స్ అన్నిటిని డిఫాల్ట్ గా వచ్చాయి. ఆ స్పేసింగ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలంటే H1 ని సెలెక్ట్ చేసుకోవాలి, పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఉండే H1 ని సెలెక్ట్ చేసుకోవాలి, పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఎన్ని ఉంటాయో ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలాంటి అన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకోసమే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేయాలి అంటే స్టార్ అన్నమాట. యూనివర్సల్ సెలెక్టర్ అంటారు. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని నువ్వు సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసి వాటికి ఉండే ప్యాడింగ్ ఏదైనా ఉంది అనేసి అనుకుంటే రిమూవ్ చేయి. రిమూవ్ చేయాలంటే 0. మార్జిన్ ఈడ యూనిట్స్ రాయనవసరం లేదు. 0కు మన యూనిట్స్ రాయనవసరం లేదు. డైరెక్ట్ గా 0 పెట్టేసుకోవచ్చు, 0 పిక్సెల్ అని పెట్టుకోవచ్చు. మార్జిన్ ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ 0 వచ్చాయి, ప్యాడింగ్ 0 వచ్చాయి, మార్జిన్ 0 వచ్చాయి. ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ స్పేసింగ్ ఉంది, ఇక్కడ స్పేసింగ్ ఉంది, ఇక్కడ స్పేసింగ్ ఉంది. రిఫ్రెష్ చేస్తున్నా. మార్జిన్ ఇచ్చాం కదా మనకి. ఇక్కడ మార్జిన్ వల్ల మనకి మార్జిన్ జేఎన్ ప్యాడింగ్ ప్యాడింగ్ మన స్టైల్ ఏమి ఇవ్వలేదు. వేరే పేజ్. ఓకే, సారీ, వేరే పేజ్ ఇది. అన్ని క్లోజ్ చేద్దాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేస్తూ ఉంటారు అనమాట. కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి వీటికి ఉండే స్పేసింగ్ వెళ్ళిపోయింది, వీటికి ఉండే స్పేసింగ్ వెళ్ళిపోయింది, వీటికి ఉండే స్పేసింగ్ అన్నిటికి స్పేసింగ్ వెళ్ళిపోయింది. ఈచ్ అండ్ ఇన్ కేసు ఇప్పుడు కామెంట్ పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి. ఈ రెండింటిని నేను కామెంట్ పెట్టి చూపిస్తాను. ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇలా ఉండే అవుట్పుట్. ఇక్కడ ఉండే గ్యాప్స్, ఎక్స్ట్రా గ్యాప్స్, ఈ గ్యాప్స్ అన్ని మనకి ఎక్స్ట్రాగా అప్లై అవుతున్నాయి, డిఫాల్ట్ గా అప్లై అవుతున్నాయి. అందుకోసం మనకి ఆ డిఫాల్ట్ గా అప్లై అయ్యే గ్యాప్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవాలంటే ప్యాడింగ్ మార్జిన్ మనం 0 చేసుకున్నాం అనుకుంటే అన్ని ఎలిమెంట్స్ కి ఇలా ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చిన స్టైల్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది యూనివర్సల్ సెలెక్టర్. వీటిలో నార్మల్ గా ఏమేమి ఇస్తారంటే ప్యాడింగ్ మార్జిన్ ఇస్తారు. ఇంకొకటి వాడతారు, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి. ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ లో నేను చెప్తాను. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి. ఫాంట్ ఫ్యామిలీ ఏదైనా సరే వాడుతానా. అన్నిటికీ మనకి ఏదైనా సరే, అన్ని ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కి మనకి ఏదైనా సరే ఫాంట్ ఫ్యామిలీ అప్లై అవ్వాలి. ఇలా అప్లై అవ్వాలనుకున్నప్పుడు చూడండి, ఈ 4గింటిని రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. వీటిలో స్టార్ లో ప్రతి ప్రాజెక్ట్ లో మనకి ఏదైనా సరే ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్, ఫాంట్ ఫ్యామిలీ మనం అప్లై చేయాలంటే ఇది. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ గురించి ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. నేను మార్జిన్, ప్యాడింగ్ వాటి గురించి చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పానంటే అర్థం అవుతామన్నమాట మీకు. ఓకేనా? యూనివర్సల్ సెలెక్టర్ ఇది. సో అవే ఈ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్స్ అన్నమాట మనకి. 1 మినిట్, సారీ, జనరల్ కాదు. 1 మినిట్, ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. సెలెక్టర్స్, ఈ సింపుల్ సెలెక్టర్స్ లో ఇవన్నీ వచ్చింటాయి. ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ ఎలిమెంట్ సెలెక్టర్, ఎలిమెంట్ నేమ్ అనమాట. సిఎస్ఎస్ ఐడి సెలెక్టర్, ఐడి అంటే హ్యాష్ అనమాట మనకి. సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్, క్లాస్ అనమాట మనకి. ఇక్కడ చూస్తే మనకి H1 కి క్లాస్ ఇచ్చాం, P కి క్లాస్ ఇచ్చాం. ఇప్పుడు H1 కి క్లాస్ సెంటర్ ఉంది, P కి క్లాస్ సెంటర్ ఉంది. ఓన్లీ నాకు P కి అప్లై అయిన సెంటర్ క్లాస్ మాత్రం నేను అప్లై చేయాలి అనేసి అనుకుంటే P డాట్ క్లాస్ నేమ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అన్నిటికీ క్లాస్ నేమ్స్ కామన్ గా ఉన్నాయనుకుంటే దాని ఎలిమెంట్ డాట్ అని పెట్టుకోవచ్చు మీరు. ఎలిమెంట్ డాట్ క్లాస్ నేమ్, ఎలిమెంట్ డాట్ క్లాస్ నేమ్ కి ఇలా అప్లై అవుతుంది. ఓన్లీ దానికి మాత్రమే మనకి ఇవి అప్లై అవుతున్నాయి. ఓకేనా? ఇవన్నీ మీరు చూడాల్సిన క్లాస్. యూనివర్సల్ సెలెక్టర్, టెక్స్ట్ లైన్ సెంటర్ కలర్ బ్లూ. అన్ని ఎలిమెంట్స్ కి మనకి టెక్స్ట్ లైన్ సెంటర్ అప్లై అవ్వాలి, కలర్ బ్లూ అప్లై అవ్వాలంటే స్టార్ వాడారు అనమాట. H1, H2 పారాగ్రాఫ్ కి టెక్స్ట్ లైన్ సెంటర్ కలర్ రెడ్, టెక్స్ట్ లైన్ సెంటర్ కలర్ రెడ్. ఇలా అన్నిటికీ అప్లై చేస్తున్నారు కాబట్టి దీన్ని గ్రూపింగ్ చేసుకోవచ్చు. H1, H2, P. ఓకే. నెక్స్ట్ కాంబినేటర్ సెలెక్టర్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వాటి రెండిట్లో ఈ రెండే ఇంపార్టెంట్. రిమైనింగ్ అన్ని ఎక్స్ట్రా యాడ్ అండ్ స్కిల్స్.
నేను ఈ రెండింటి గురించి ఎక్కడ డిస్కస్ చేయను. మీకు ఎక్స్ట్రా ట్యాక్స్ అన్నిటికీ మనకి ఏదైనా సరే అప్లై చేయాలి అనేసి అనుకుంటే ఈ రెండు కూడా అప్లై అవుతాయి. వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. కానీ నేను యూజ్ చేసే ట్యుటోరియల్ అంటే నేను యూజ్ చేసే క్లాస్ అన్నిట్లో నేను యూజ్ చేసేది మెయిన్ ఇదే యూజ్ చేస్తాను. డిసెండెంట్ సెలెక్టర్ అంటే స్పేస్ సెలెక్టర్ అంటారు అన్నమాట దాన్ని. స్పేసింగ్ సెలెక్టర్. ఇది చైల్డ్ సెలెక్టర్ అన్నమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి ఎక్స్ట్రా స్కిల్ మీరు నేర్చుకోండి. ఈ రెండు ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఏంటంటే ఒక పేరెంట్ లో ఉండే చిల్డ్రన్స్ కి ఏదైనా సరే మీరు అప్లై చేయాలనుకుంటే స్పేసింగ్ వాడతారు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఎన్నిట్లో స్పేస్ సెలెక్టర్ అంటారు దీన్ని. డిసెండెంట్ సెలెక్టర్ ఆర్ స్పేస్ సెలెక్టర్. స్పేస్ సెలెక్టర్. స్పేస్ సెలెక్టర్ అన్నమాట మనకి. స్పేస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఒక పేరెంట్ ఉంది. ఒక పేరెంట్ లో ఉండే పి ఎలిమెంట్స్, ఒక పేరెంట్ అంటే ఇది పేరెంట్ అనుకోండి, పేరెంట్ లో ఉండే పి ఎలిమెంట్స్ అంటే పి అనే చిల్డ్రన్స్, అంటే పి అనే చిల్డ్రన్ అవ్వచ్చు, ఇంకో దాంట్లో సబ్ చిల్డ్రన్స్ అవ్వచ్చు. డివ్ లో ఉండే ఒక ఫ్యామిలీలో ఉండే పి ఎలిమెంట్స్ అన్నమాట. ఒక డివ్ లో ఉండే పి ఎలిమెంట్స్ అన్నిటికీ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవ్వాలి. దాని మీనింగ్ చూడండి. ఇప్పుడు స్పేస్ సెలెక్టర్ ఓన్లీ పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3కి. ఇక్కడ చూస్తే మనకి చూడండి పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3కి ఈ మూడింటికి మనకి అప్లై అవుతుంది స్పేస్ సెలెక్టర్. అదే కనుక చైల్డ్ సెలెక్టర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదే కాన్సెప్ట్ కి నేను చైల్డ్ కి చెప్తాను చూడండి. స్పేస్ కి చైల్డ్ కి మీకు అర్థమవుతుంది. చైల్డ్ సెలెక్టర్ .html. చైల్డ్ సెలెక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు డివ్ గ్రేటర్ దాన్ పి అన్నమాట. స్పేసింగ్ అంటే ఒక పేరెంట్ లో ఉండే పి అనే చిల్డ్రన్స్. ఇప్పుడు మనము డివ్ కి ఏదైతే చిల్డ్రన్ అవుతుందో పి అనేది చిల్డ్రన్ గా ఉండాలి. గ్రేటర్ దాన్ పి అంటే మనకి చిల్డ్రన్ సెలెక్టర్. ఇక్కడ చూస్తే మనకి ఈ పారాగ్రాఫ్ చిల్డ్రనే, ఈ పారాగ్రాఫ్ చిల్డ్రనే, కానీ ఈ పారాగ్రాఫ్ చిల్డ్రన్ అవ్వదు మనకి. ఇది చిల్డ్రన్ అవ్వదు మనకి. ఎందుకోసం అంటే సెక్షన్ కి చిల్డ్రన్ అవుతుంది కానీ డివ్ కి సెక్షన్ అనేది చిల్డ్రన్, సెక్షన్ కి పి అనేది చిల్డ్రన్, డివ్ కి పి అనేది చిల్డ్రన్ అవ్వదు. అందుకోసం మనకి ఈ రెండు మాత్రమే మనకు సెలెక్ట్ అవుతాయి. చైల్డ్ సెలెక్టర్ ఎగ్జాక్ట్ గా దాని చైల్డ్ అయితేనే చూడండి చైల్డ్ సెలెక్టర్. చైల్డ్ సెలెక్టర్ అన్నమాట ఇది. అర్థమైందా చైల్డ్ సెలెక్టర్ గురించి? నెక్స్ట్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. అడ్జసెంట్ అంటే దాని పక్కనే వెంటనే అనేసి. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ .html. డివ్ ప్లస్ పి అనమాట. అడ్జసెంట్ అంటే డివ్ అనే ఎలిమెంట్ కి పక్కనే పి ఉండాలి. పక్కనే పి అంటే డివ్ తర్వాత వెంటనే పి ఎలిమెంట్ ఉండే వాటికి మాత్రమే అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అప్లై అవుతుంది అన్నమాట. ఇప్పుడు డివ్ తర్వాత వెంటనే మనకి ఏముంది పారాగ్రాఫ్ 4 అన్నమాట. ప్లస్ ఉంది అనేసి అనుకుంటే అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. అడ్జసెంట్ అంటే దాని తరువాత ఉండే సెలెక్టర్ అనేసి. చూడండి ఓన్లీ డివ్ 4కి వచ్చింది. అదే గనక మనకి ఇక్కడ వేరే ట్యాగ్ ఉన్నా మనకి స్పాన్ ట్యాగ్ ఏది ఉన్నా సరే మనకి అప్లై అవ్వదు. దాని తర్వాత వెంటనే మనకి ఈ సిబ్లింగ్ ఉండాలి. వెంటనే ఆ ఎలిమెంట్ ఉంటేనే చూడండి, ఆ ఎలిమెంట్ ఉంటేనే, వేరే ఎలిమెంట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? వెంటనే పి ఎలిమెంట్ ఉండాలి, వెంటనే ఉండాలి. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. నెక్స్ట్ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ .html. జనరల్ అంటే ఏంటంటే దీనికి సిబ్లింగ్ వేయాలి అంతే. దీనికి సిబ్లింగ్ అయితే చాలు. ఇలా ఈ సింబల్ యూజ్ చేస్తాం మనకి. జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే ఈ డివ్ కి సిబ్లింగ్ అయితే చాలు. డివ్ తర్వాత ఉండే ఎలిమెంట్ సిబ్లింగ్ అయితే చాలు. డివ్ ముందు ఉండే వాటికి కాదు, డివ్ తర్వాత ఉండే వాటికి సిబ్లింగ్ అయితే మనకు చాలు. ఈ రెండింటికి అప్పుడు అప్లై అవుతుంది. చూడండి ఇది అడ్జసెంట్ అంటే దాని తర్వాత పక్కన ఉండే వెంటనే ఒక ఎలిమెంటే. అదే గనక మనకి జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే దాని తర్వాత ఉండే సిబ్లింగ్ అయితే చాలు మనకి రెండింటికి.
దాని తర్వాత ఒక స్పాన్ ఉన్నా ఏమున్నా దానికి సంబంధం లేదు. వేరే ఎలిమెంట్ ఉన్నా వాటికి సంబంధం లేదు. వేరే ఎలిమెంట్ ఉన్నా మనకు సంబంధం లేదు. అది ఆ రెండే. చూడండి, వేరే ఎలిమెంట్ ఉన్నా వాటికి సంబంధం లేదు. ఆ 2 ఎలిమెంట్స్ అంటే దాని తర్వాత ఉండే పి ఎలిమెంట్స్ ఏది ఉన్నా సరే మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ శివ అని పెడుతున్నాం. ఇప్పుడు ఈడ డివ్ తర్వాత ఉండే స్పాన్ ఎలిమెంట్ కంటే స్పాన్ ట్యాగ్ మనకి ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పాన్ ఉంటది, ఇక్కడ స్పాన్ ఇస్తుంది. ఇప్పుడు దీని తర్వాత ఉండే స్పాన్ ఎలిమెంట్ కి నేను ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి స్పాన్ ఎలిమెంట్ కి మాత్రమే వస్తుంది, శివాకి అండ్ శివాకి. ఓకేనా? ఇలా జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ సింబల్. ఓకే, క్లియరా? ఇవి మోస్ట్ ఆఫ్ ది మనం మాట్లాడుకోవాల్సింది. నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఉన్నాయి. సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అనేది 1 మినిట్ చూపిస్తాను నేను, మీకు అర్థమవుతుంది. సిఎస్ఎస్ లోకి వెళ్తే సెలెక్టర్స్, ఈ సెలెక్టర్స్ లో మనకి కాంబినేటర్ సెలెక్టర్ మనకి అయిపోయింది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఏ స్పెసిఫిక్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. అందుకే నేను ఎప్పుడైనా సరే ఒక రిలేషన్షిప్ మీరు నార్మల్ గా చెప్తున్నా అంటే పేరెంట్, చిల్డ్రన్, దాంట్లో సబ్ చిల్డ్రన్, ఇవన్నీ రిలేషన్షిప్ బేస్ చేసుకొని ఇది అనమాట. నెక్స్ట్ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ వచ్చేసి నెక్స్ట్ ఒక కమింగ్ టాపిక్స్ లో మనకు ఒక దీని గురించి సపరేట్ టాపిక్ ఉంది, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ఒక స్పెషల్ అనమాట ఇవన్నీ, ఈ 2 అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్. అట్రిబ్యూట్ అంటే అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని మనం రాయడం అనమాట. అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని మనం రాస్తాం. చూద్దాం. అట్రిబ్యూట్, అట్రిబ్యూట్ సెలెక్టర్. అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఏంటంటే అట్రిబ్యూట్, ఇప్పుడు ఏ అనేది ట్యాగ్ ఎలిమెంట్ అనమాట, హెచ్ఆర్ఈఎఫ్ అనేది టార్గెట్ అనేది, ఇవి అట్రిబ్యూట్స్ అనమాట. అట్రిబ్యూట్ ని ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ స్క్వేర్ బ్రాకెట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని అట్రిబ్యూట్ ని రాయాలనుకుంటే ఏ స్క్వేర్ బ్రాకెట్ టార్గెట్. ఎక్కడైనా సరే మనకి టార్గెట్ అనేది ఉంది అనేసి అనుకుంటే ఆ టార్గెట్ కి మనకి ఏదైనా సరే మనకి స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు, ఏదైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనకి చూడండి, ఓన్లీ దానికి వచ్చింది. ఇప్పుడు వాల్యూస్ గా రాయొచ్చు. ఓన్లీ టార్గెట్ అండర్ స్క్వేర్ బ్లాంక్ ఉండే వాటికి మాత్రమే రావాలి అనేసి అనుకుంటే టార్గెట్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ బ్లాంక్. ఓన్లీ టార్గెట్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ బ్లాంక్ ఉండే వాటికి మాత్రమే ఎల్లో అప్లై అవ్వాలి. అప్పుడు చూడండి, ఓన్లీ ఒకదానికి అప్లై అవుతుంది. ఈ వాల్యూ మనకి ఇలా అయినా పెట్టుకోవచ్చు, అండ్ ఇలా డబుల్ కోట్స్ ఇలా అయినా పెట్టుకోవచ్చు, మన చాయిస్. ఎలా అయినా సరే మనం పెట్టుకోవచ్చు. అట్రిబ్యూట్ వాల్యూస్ వచ్చేసి మనకి డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, లేదనుకుంటే కోట్స్ ఇవ్వకపోయినా డైరెక్ట్ గా టార్గెట్ ఈక్వల్ రాసుకోవచ్చు. ఇంకా కొన్ని సెలెక్టర్స్ ఉన్నాయి అట్రిబ్యూట్ లో. అవేంటంటే మనకి ఇక్కడ చూడండి, అట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చాం, అట్రిబ్యూట్ ఇచ్చాం, రిమైనింగ్ అన్ని మీ చాయిస్. జనరల్ అట్రిబ్యూట్ ఇక్కడ చూస్తే దీన్ని ఏదైనా సరే మ్యాచ్ అయ్యేటి, అండ్ నెక్స్ట్ క్యాప్, ఇలాంటివన్నీ మనకు ఉంటాయి అనమాట. డాలర్, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మ్యాచ్ అయినా, ఆ వాల్యూ కొద్దిగా మ్యాచ్ అయినా సరే మనకి వాటికి రావాలి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే ఎక్స్ట్రా మీరు కావాలంటే నేర్చుకోండి, ఎక్స్ట్రా నేర్చుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా నేర్చుకోండి. సో ఇక్కడ వరకు అయితే మీకు ఎనఫ్ అనమాట, మిగతాదైతే మనకు అవసరం లేదు. ఓకేనా? ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. మిగతాటన్ని మీరు ఎక్స్ట్రా నేర్చుకుంటే ఎక్స్ట్రా టాపిక్స్, అవన్నీ ఎక్స్ట్రా మీరు నేర్చుకుంటే ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇవి సెలెక్టర్స్ గురించి. సో టుమారో కాన్సెప్ట్స్ లో మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. బాక్స్ మోడల్ అంటారు నార్మల్ గా. బార్డర్స్, ప్యాడింగ్, మార్జిన్, అవుట్లైన్, బాక్స్ సైజింగ్, బార్డర్ ఆఫ్ బాక్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తే మీకు ఒక క్లియర్ పిక్చర్, అంటే క్లియర్ డిజైనింగ్ మీకు వస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు మీరు నేర్చుకునేదంతా ఏంది? ఇప్పుడు ఏదైనా సరే ఒక డిజైన్ చూశారనుకోండి, ఆ డిజైనింగ్ లో టెక్స్ట్ కలర్ ఇవ్వడం ఎలాగా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం ఎలాగా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వడం ఎలాగా అని చూశారు. ఈ బార్డర్స్ ఇవ్వడం చూడలేదు, ఈ బార్డర్ కి వీటి మధ్య స్పేసింగ్ ఇవ్వడం చూడలేదు, వీటి మధ్య చుట్టూ స్పేసింగ్ ఇవ్వడం మీరు చూడలేదు. ఓకేనా? వీటికి బార్డర్స్ ఇవ్వడం మీరు చూడలేదు, ఈ చుట్టూ స్పేసింగ్ ఇవ్వడం చూడలేదు, ఇవి ఎగ్జాక్ట్ గా సెంటర్ కి ఇవ్వాలంటే ఎలాగ చూడలేదు. ఏంటండి, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి అప్లై చేసుకోవచ్చు, దీనికి టెక్స్ట్ కలర్ అనేసి అప్లై చేసుకోవచ్చు. అంతే నేర్చుకునేది. ఇంతవరకు నేర్చుకుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేర్చుకున్నారు, టెక్స్ట్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఇవ్వడం నేర్చుకున్నారు. అంతే, మొత్తం 3 ప్రాపర్టీస్ మీరు నేర్చుకునేది. రిమైనింగ్ ప్రాపర్టీస్ అని కమింగ్ క్లాస్ లో. సెలెక్టర్స్ ఆల్మోస్ట్ డన్ అనమాట. సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అనేసి 2 డిఫరెంట్
సెలెక్టర్స్ ఉన్నాయి. ఆ సెలెక్టర్స్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? టుమారో నుంచి మనకి ప్రాపర్టీస్ కాన్సంట్రేషన్ అన్నమాట. బార్డర్స్, ప్యాడింగ్, మార్జిన్, అవుట్‌లైన్, బాక్స్ మోడల్, బాక్స్ సైజింగ్ ఇవన్నీ అన్నమాట. ఒక క్లాస్ ఇవన్నీ. ఇంగ వీటిలో ఇంగ రేపు మనకి టైం ఉంటాదిలెండి. ఇవన్నీ అయిన తర్వాత టెక్స్ట్, ఫాంట్, లిస్ట్, టేబుల్స్, డిస్‌ప్లే ఇవి గూడా అయిపోవచ్చు మనకు తెలుసు. ఇవన్నీ అయిపోయాయనుకుంటే 2 డేస్‌లో సీఎస్ఎస్ కంప్లీట్ అయిపోద్ది. ఇది రేపు అయిపోయిందనుకోండి 2 డేస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సుడో క్లాస్, సుడో ఎలిమెంట్స్ అండ్ పొజిషన్స్, ఫ్లోట్, డ్రాప్ డౌన్, ఐకాన్స్ ఇవన్నీ. అట్రిబ్యూట్ సెలెక్టర్ అయిపోయింది మనకి. అండ్ సీఎస్ఎస్ ఫార్మ్స్. అట్రిబ్యూట్ సెలెక్టర్ యూజ్ చేసుకొని సీఎస్ఎస్ ఫార్మ్స్ మీద మనం ఈ క్లాస్‌లో చెప్పేస్తాం. సుడో క్లాస్‌లో మనం చెప్తామన్నమాట. ఇవన్నీ ఇక్కడే పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇస్తే మీకు ఐడియా వస్తుంది. ఇవన్నీ అయ్యాక ఒక టాస్క్ ఇస్తాను నేను. ఆ టాస్క్ మీరు చేయాలి. ఆ టాస్క్ మీరు చేసిన తర్వాత ఆ టాస్క్‌ని నేను చెప్తాను. ఒక ప్రొఫెషనల్ వేలో మనం ఎలా తీసుకుంటాం, ఆ ప్రొఫెషనల్ వేలో మనం ఎలా డిజైన్ చేయాలనేసి నేను చెప్తానన్నమాట. తరువాత అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్ చెప్తాను. ఇది సీఎస్ఎస్ 3 కాన్సెప్ట్స్ అంటారు. అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్‌నే సీఎస్ఎస్ 3 కాన్సెప్ట్. ఇది సీఎస్ఎస్ 2 కాన్సెప్ట్ అంటారు. సీఎస్ఎస్ 2 కాన్సెప్ట్ అంటే సీఎస్ఎస్ 3 కాన్సెప్ట్స్ అంటారు. అన్నిటిని సీఎస్ఎస్ అంటారులెండి. నార్మల్‌గా చెప్పడం. సీఎస్ఎస్ 3ని అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ అంటారు. సీఎస్ఎస్ కాన్సెప్ట్స్ అని ఓకేనా? ఇవి ఇక్కడి వరకు మనకి చూడండి ఫస్ట్ క్లాస్ అనేది ఇవన్నీ అన్నమాట. ఇప్పటి వరకు మనకి ఫినిష్ అయింది. అండ్ ఈ 2 కమింగ్ క్లాస్‌లో చూద్దాం. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.